కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు దేశానికి సమాధానం చెప్పాలి. ఏంటి అంటే ఆర్టికల్ 370 35A రద్దు అనాలా, సవరణ అనాలా? వాస్తవంగా ఆ వ్యవహారంలో ఉన్నటువంటి కాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి అనే దాన్ని తీసేశారు. ఇది సింపుల్గా జరిగింది. రాజ్యాంగంలోంచి అధికారం తీసేలా, ఆ అధికారం కింద తాత్కాలికంగా అన్నటువంటి విధానాన్ని రద్దు చేశారు. దాంతో కాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి అనేది పోయి ఇప్పుడు దేశంలో భాగమైంది. ఏదైతే దానికి సంబంధించిన యాక్టివిటీ చూస్తున్నాం. అయితే మేము అధికారంలోకి వస్తే కాశ్మీర్ మళ్ళీ స్వతంత్ర ప్రతిపత్తి పునరుద్ధరిస్తాం అని చెప్పినటువంటిది నేషనల్ కాన్ఫరెన్స్ ఒమర్ అబ్దుల్లా, అట్లాగే పీడీపీ ముఫ్తీ మహమ్మద్ సయీద్. ఒమర్ అబ్దుల్లా అంటే ఫరూక్ అబ్దుల్లా కొడుకు. ఇప్పుడు ఆ నేషనల్ కాన్ఫరెన్స్తో కాంగ్రెస్ పార్టీ పొత్తు కుదుర్చుకుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రి అయ్యింది. కాశ్మీర్ ఎన్నికల్లో ఇద్దరు కలిసి పోటీ చేయబోతున్నారు. కాంగ్రెస్కి ఇది ఒక పెద్ద సక్సెస్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాల్సింది ఏంటంటే, రేపు పొద్దున వీళ్ళు అధికారంలోకి వస్తే కాశ్మీర్లో మళ్ళీ స్వయం ప్రతిపత్తి పునరుద్ధరిస్తారా, పాత దేశం తరహాలో ఉంచుతారా, ఆర్టికల్ 370 35 రద్దు చేస్తారా, భారతదేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రేపు పొద్దున కాశ్మీర్ అధికారంలో ఉంటే కనుక ఇది సమాధానం చెప్పి ముందుకెళ్తే బాగుంటుంది.